ఒక రోజున ఒక దైవజనుడు సేవ చేస్తూ, సేవలో చాలా ప్రయాసపడుతూ నలిగిపోతూ ఒకరోజు ప్రార్థనలో కూర్చొని, ప్రభా, ఈ పరీక్షలు ఇంతగా నేను నలిగిపోతున్నానయ్యా, నా వల్ల కావటం లేదు ప్రభా అని చాలా కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసుకొని, అలా ప్రార్థనలో అలా ఒక మైకంగా అలా వచ్చేస్తే అలా మౌనంగా ఉన్నాడంటండి. అప్పుడు ఒక దర్శనం కనబడతా ఉందంట. ఒక సముద్ర తీరమున ఆ ఇసుకలో అడుగులు వెళతా ఉన్నాయంట. 4 అడుగులు కనబడతా ఉన్నాయి. 4 అడుగులు అంటే అప్పుడు ఎంతమంది నడుస్తున్నట్టు? 2 వ్యక్తులు నడిస్తే ఎన్ని అడుగులు కనబడతాయి? 4 అడుగులు. అప్పుడు ఆ దర్శనంలో దైవజనుడు చూస్తూ ఆ దర్శనంలోనే కొంత ఓదార్పు, ధైర్యాన్ని పొందుకుంటున్నాడంట. ప్రభా, ఈ సేవలో నేను ఇంత నలిగిపోతున్నా, నేను ఇంత ప్రయాసపడుతూ నేనేదో నలిగిపోతున్నాను అనుకుంటున్నాను, కానీ నీవు నన్ను విడిచిపెట్టలేదు, నాతో కూడా నీవు ఉన్నావు, నా అడుగుల్లో నీవు కూడా అడుగులు వేస్తున్నావు, నాతో నీవు ఉన్నావు, నీతో నేను నడుస్తున్నాను, మనమిద్దరము కలిసి వెళుతున్నాం, ఇంకెంతకంటే నాకు కావలసిన భాగ్యం ఏముంది అని ఆ దర్శనంలోనే సంతోషిస్తున్నాడంట. ప్రభుతో నేను ఉన్నాను, ప్రభు నాతో ఉన్నాడని. ఇలా అడుగులు వేయబడతా ఉన్నాయి. కొంత దూరం సాగింది. ఆ తర్వాత 2 అడుగులే ఉన్నాయి, 2 అడుగులు కనబడటం లేదంట. అప్పుడు స్పష్టంగా మరలా చూస్తున్నాడు దర్శనంలో. ఆ దైవజనుడు చూస్తే 2 అడుగులే కనపడుతున్నాయి. వెంటనే ఆ దర్శనంలో గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడంట. ప్రభా, నేనే నడుస్తున్నానా? నా అడుగులే కనబడతా ఉన్నాయి, నువ్వు నాతో లేవా? నువ్వు నన్ను విడిచిపెట్టావా? నాకు దూరం అయ్యావా? దానిని బట్టి నేను నలిగిపోతున్నానా? నా వల్ల కావటం లేదు, దాని కొరకేనా అని మరలా దర్శనంలో కన్నీళ్లతో దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడంట. అప్పుడు దేవుని మెల్లని స్వరం వినబడతా ఉందంట. సరిగ్గా తేరి చూడు, ఆ అడుగులు ఎవరివో అని. దైవజనుడు తేరి చూస్తే ఆ అడుగులు తనవి కాదు, అవి ఎవరివంటే యేసయ్య అడుగులు. మరలా హృదయంలో కలవరం. అంటే ఇప్పుడు నేను నా దేవుని విడిచిపెట్టానా? నేను ఆయనతో నడవటం లేదా? నేను ఎక్కడైనా ఆగిపోయానా అన్న ఆ హృదయ కలవరంతో, ప్రభువా, మరి నేనెక్కడున్నానయ్యా అంటే, అప్పుడు యేసయ్య అంటున్నాడంట, నువ్వు పరీక్షల్లో నలిగిపోయి ప్రయాసపడి అలసిపోయావు కదా, అందుకని నేను నిన్ను నా కౌగిల్లోనికి తీసుకొని ఎత్తుకొని నా భుజాల మీద నేను నిన్ను మోస్తూ నేను నడుస్తున్నాను అన్నాడంట. నీవు అలసిపోయినప్పుడు, నీవు నలిగిపోయినప్పుడు, నువ్వు అడుగులు వేయలేని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీతో అడుగులు వేస్తున్నాడు. నీవు నడవలేనప్పుడు ఆయన నిన్ను ఎత్తుకునేవాడు, తన కౌగిల్లోనికి తీసుకునేవాడు, తన భుజాల మీద నిన్ను ఆయన మోసేవాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. కారణం, అతడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నీవు నడవలేనప్పుడు, నీవు అడుగులు వేయలేనప్పుడు, నీ నడక సాగినప్పుడు ఆయన నిన్ను ఎత్తుకునేవాడు. దేవుని వాక్యం అంటా ఉంది, గర్భమున పడినది మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని, ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను చంక పెట్టుకొని ఎత్తుకొనొచ్చు నీ భారాలను భరించువాడను నేనే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎత్తుకుంటాడు ఆయన మనల్ని చెప్పండి? తల్లి గర్భమున పడినది మొదలుకొని ముదిమి వచ్చు వరకు. ఆ దైవజనుడు ఆ దర్శనాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతించి ఆనందించి బలాన్ని పొందాడు. దేవుని పనిలో, పరిచయలో ఇంకా మరింతగా బలపరచబడి ముందుకు కొనసాగించబడ్డాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు నడవలేని పరిస్థితుల్లో ఉన్నావా? అడుగులు వేయలేకపోతున్నావా? ఆయన తన వాహనం మీద నిన్ను ఎక్కించుకుంటాడు. ఆయన నిన్ను మోస్తూ వెళ్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం.